అందరికీ నమస్కారం. మనం రోజు లైఫ్‌లో ఏదో ఒకసారి ఫుడ్ డెలివరీ అయితే పెడుతుంటాం. మూవీస్‌కెళ్తుంటాం. బ్లింకిట్స్‌లో ఆర్డర్ చేసుకుంటూ ఉంటాం. సో, ఇవన్నీ ఈ ఈ సెక్టార్ అన్నీ హ్యాండిల్ చేస్తున్న ఒక బిజినెస్ గురించి ఈరోజు మనం ఒక మంచి కేస్ స్టడీగా మనం తీసుకున్నాం ఈరోజు. కంప్లీట్ ఫండమెంటల్ అనాలిసిస్, టెక్నికల్ అనాలిసిస్ అండ్ కంపెనీ పరంగా వాళ్ళు చెప్తుండే గైడెన్స్, ఫైనాన్షియల్ రిలేటెడ్ థింగ్స్, ఎవ్రీథింగ్ ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ 360 డిగ్రీస్ వ్యూలో మనం ఈరోజు డిస్కస్ చేసుకుందాం. ఈ కంపెనీ గురించి. అండ్ ఇది ఎటువంటి బై సెల్ రికమెండేషన్ అయితే కాదు. ఇది జస్ట్ నేను ఎడ్యుకేషనల్ పర్పస్ కోసం చేసిన వీడియో. అండ్ మీరు మీ ఫైనాన్షియల్ అడ్వైజర్ని కన్సల్ట్ చేసేసి మీ ఇన్వెస్ట్మెంట్ డెసిషన్ అయితే తీసుకోండి. సో ఫస్ట్గా మనం స్టాక్ గురించి మాట్లాడుకుంటే కన్నా మనకి ఇప్పుడు ఈరోజు నేను జొమాటో చేయడానికి కారణం ఏంటంటే, ఇప్పుడు మన కరెంట్ మార్కెట్లో అన్ని క్వాలిటీ స్టాక్స్ తక్కువ వాల్యుయేషన్స్లో దొరుకుతున్నాయి. అందువల్ల నేను ఈ వీడియో అయితే చేయడం జరిగింది. సో ఈ కంపెనీ గురించి అవేర్నెస్ వస్తే ఇన్వెస్ట్మెంట్ చేయడానికి కొద్దిగా బెటర్ క్లారిటీ వస్తుందని చెప్పి చేసినాను. సో ఇక్కడ మనకి బిజినెస్ నుంచి చూస్తే ఇక్కడ ఆల్మోస్ట్ 4 వర్టికల్స్ నుంచి మనకి బిజినెస్ జరుగుతుంది. ఒక జొమాటో, బ్లింకిట్, హైపర్స్, ప్యూర్ అండ్ డిస్టిక్. సో నెక్స్ట్ ఫైనాన్షియల్ పరంగా ఎలా జరుగుతుంది అండ్ స్మార్ట్ మనీ ప్రకారంగా ప్రమోటర్స్ కానీ, ఎఫ్ఐఎస్, డిఐఎస్ హోల్డింగ్స్ అని ఎలా ఉన్నాయి అండ్ మ్యాక్రో పరంగా గ్లోబల్ ఇంపాక్ట్స్ ఏమైనా జరుగుతున్నాయా అండ్ నెక్స్ట్ ఏంటి ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటి అండ్ రోడ్ మ్యాప్ ఎలా నడుస్తుంది అనే దాని గురించి ఈరోజు డిస్కస్ చేసుకుందాము. సో మనకి ఇప్పుడు మనకి జొమాటో పరంగా చూస్తేనే జొమాటో ఆల్మోస్ట్ 17,000 crores ఒక క్వార్టర్లో రెవెన్యూ అయితే జనరేట్ చేస్తుంది. సో మనకి నెట్ ప్రాఫిట్ పరంగా చూస్తేనే 100 crores నెట్ ప్రాఫిట్ నడుస్తుంది. అండ్ కరెంట్ షేర్ ప్రైస్ చూస్తేనే 243 రూపీస్ కరెంట్ షేర్ ప్రైస్ ఉంది. అండ్ డెప్ట్ పరంగా చూస్తేనే ఆల్మోస్ట్ జీరో డెప్ట్ లాగా కనిపిస్తుంది. అండ్ క్యాష్ ఫ్లోస్ చూస్తేనే ఇది ఒక మంచి ఇంట్రెస్టింగ్ విషయం ఏమిటంటే ఈ ఫ్యూచర్ గ్రోత్ ప్రకారంగా చెప్పే ప్రిడిక్షన్ ఏంటంటే, సో క్యాష్ ఫ్లోస్ జొమాటోకి అయితే ఆల్మోస్ట్ 18,000 crores క్యాష్ ఫ్లోస్ అనేది పాజిటివ్గా ఉన్నాయి. ఇది చాలా పెద్ద బెనిఫిట్ అని చెప్పుకోవచ్చు. సో ఇప్పుడు రెవెన్యూ పరంగా చూస్తే ఆల్మోస్ట్ 16,000 crores రెవెన్యూ, కానీ ప్రాఫిట్ చూస్తే 100 crores మాత్రమే ప్రాఫిట్. అసలు దీనికి అర్థం ఏమి అంటే ఎక్కడ వెళ్తుంది ఇంత పెద్ద బిజినెస్కి ఇంత తక్కువ ప్రాఫిట్ అనేది, ఏం ప్రాబ్లం అని చెప్పి మనం డిస్కస్ చేసుకుందాము. సో ఈ రెవెన్యూ ప్రకారంగా చూస్తే మనకి ఇక్కడ అడ్జస్టెడ్ రెవెన్యూ అనేది దాదాపు 6,500 crores అనేది ఒక 30% గ్రోత్ వరకు మనకు అది ట్రాక్ చేస్తుంది. ఇది బేసిక్గా ఇది మల్టిపుల్ బిజినెస్తో రన్ అయ్యే మోడల్ కాబట్టి మనకి ఈ విధంగా ఉంటుంది. ఇది ఇప్పుడు నేను డిస్కస్ చేయబోతున్నాను కొద్దిసేపట్లో. సో ఇప్పుడు బిజినెస్ పరంగా చూస్తే మనకి జొమాటో ఫోర్ వర్టికల్స్లో మనకి బిజినెస్ రన్ అవుతుంది. జొమాటో ఫుడ్ డెలివరీ బిజినెస్, బ్లింకెట్ క్విక్ కామర్స్ బిజినెస్, హైపర్ ప్యూర్ బిజినెస్ అండ్ డిస్ట్రిక్ట్ బిజినెస్. సో ఒక్కొక్క వర్టికల్ గురించి మనం ఇప్పుడు మాట్లాడుకుందాం. సో ఫస్ట్ మనకి ముందుగా మెయిన్ మన ఫేవరెట్ వర్టికల్ అయిన ఫుడ్ డెలివరీ వర్టికల్లో, సో ఆల్మోస్ట్ మనకి ప్రతి ఒక్క ఇంట్లో ఇప్పుడు జొమాటో అనేది డీప్గా పెనిట్రేట్ అయిపోయింది. ఈవెన్ మన టౌన్స్లో కానీ, స్మాల్ టౌన్స్లో కానీ మనం ఫుడ్ డెలివరీ అనేది ఫుడ్ ఆర్డర్ చేసుకోవడం అనేది కామన్ అయిపోయింది ఇప్పుడు. సో ఇప్పుడు ఈ పరంగా చూస్తే ఈ సెక్టార్లో, ఈ ఫుడ్ డెలివరీ సెక్టార్లో కొద్దిగా గ్రోత్ అయితే మనం రాబోయే రోజుల్లో కూడా మనం యాంటిసిపేట్ చేసే అవకాశాలు ఉన్నాయి, కానీ కాంపిటేటర్స్ రాకపోతేనే. సో ఫస్ట్ మనకి మేజర్గా వర్టికల్ ప్రకారం చూస్తే ఈ వర్టికల్ నుంచి మనకి ఆల్మోస్ట్ 55% అనేది మన జొమాటోలోనే మార్కెట్ షేర్ ఉంది. అండ్ రిమైనింగ్ 45% అదర్ కాంపిటేటర్స్ ఉన్నాయి, స్విగ్గీ కానీ సమ్ అదర్ కానీ. సో ఇప్పుడు గవర్నమెంట్ పరంగా చూస్తే ఆల్మోస్ట్ 30% ఇయర్ ఆన్ ఇయర్ మనకి స్లో రికవరింగ్ ఫ్రమ్ ద స్లోడౌన్ అని చెప్తున్నారు. ఆల్మోస్ట్ మనకి Q3 2026లో మనకి 30% అనేది స్లోగా గ్రో అవుతుంది. బేసిక్గా మనకి జీడిపి అనేది కొద్దిగా తగ్గిపోయింది. సో కన్సంప్షన్ తగ్గిపోయింది. ఇప్పుడు ఎవరైతే కన్సంప్షన్ సెక్టార్లో మనకి ఇన్వెస్ట్మెంట్ చేస్తాం, ఫ్యూచర్ ఇండియన్ కన్సంప్షన్ మీద కాన్ఫిడెన్స్ ఉండేసి కన్సంప్షన్ సెక్టార్ మీద ఇన్వెస్ట్ చేద్దాం అనుకునే వాళ్ళకి ఇది ఒక మంచి స్టాక్ లాగా చెప్పుకోవచ్చు. సో ఎబిటా పరంగా చూస్తే ఎబిటా 5.4% ఆల్ టైమ్ హైలో ఉంది. అండ్ జొమాటో ఫుడ్ డెలివరీ బిజినెస్ మార్జిన్స్ అనేది ఆల్మోస్ట్ 5 to 6% ఫ్లక్చుయేట్ అవుతున్నాయి. దీని గురించి కూడా ఈరోజు మాట్లాడుకుందాము. అంటే 531 crores అనేది క్వార్టర్లీ ఎబిటా నుంచి వస్తుంది దీనికి. సో 2 ఇయర్స్ కింద ఇది లాస్ మేకింగ్ కంపెనీ లాగా ఉండేది, ఇప్పుడు ప్రాఫిట్ మేకింగ్ కంపెనీ లాగా మారిపోయింది. అంటే ఏం చేంజ్ అయింది అనేది మనం డిస్కస్ చేసుకుందాము. అండ్ సెకండ్ వర్టికల్ ప్రకారంగా చూస్తే మనకి బ్లింకిట్ ఏదైనా మనం ఆర్డర్ చేసిన తర్వాత కరెక్ట్ 10 minutes 15 minutesలో మనకి డెలివరీ చేసే బిజినెస్ ఇది. ఈ సెక్టర్లో కాంపిటేటర్స్ అనేది చాలా ఎక్కువ ఉన్నారు ఇప్పుడు ప్రెసెంట్ అయితే. మనకి రీసెంట్గా ఫ్లిప్కార్ట్ కూడా లాంచ్ చేసింది, ఫ్లిప్కార్ట్ మినిట్స్ అని. అండ్ అమెజాన్ ఆల్సో కొద్దిగా తొందరలో రిలీజ్ చేయబోతుంది. సో ఇది ఒక కామన్ బిజినెస్ లాగా మారిపోయే అవకాశాలు ఉన్నాయి. సో ఇప్పుడు ఈ సెక్టర్లో చూస్తే 45 to 52% మార్కెట్ షేర్ ఉంది. సో అండ్ జెప్టో ప్రకారంగా చూస్తే 21 to 23% మార్కెట్ షేర్ ఉంది. అండ్ ఇన్స్టా మార్ట్ ప్రకారంగా చూస్తే 25 to 27% మార్కెట్ షేర్ ఉంది. అంటే ఇక్కడ చూస్తే డామినెంట్ ప్లేయర్ లాగా కనిపిస్తుంది. సో ఇది ఇక్కడ ప్రెసెంట్ చూస్తే 2000 స్టోర్స్ అనేది టార్గెట్ అచీవ్మెంట్గా పెట్టుకున్నారు డిసెంబర్ 2025. కానీ ఇది చాలా మందికి తెలియని విషయం ఏంటంటే, బ్లింకెట్ ఆల్రెడీ మనకి ఇన్వెంటరీ మోడల్లోనే ఉంది. సో ఇప్పుడు బ్లింకెట్తో మనకి ఇన్వెంటరీ అనేది హోల్డ్ చేయలేదు, అంటే అంత స్టాక్ అంతా.
సో రెవెన్యూ రికగ్నైజేషన్ ప్రకారంగా మనం చూస్తే మనకి 202% రెవెన్యూ అనేది జంప్ అయింది. అండ్ మార్జిన్స్ ప్రకారంగా చూస్తే కంట్రోల్ అవుతున్నట్టు అనిపిస్తుంది. ఎందుకంటే రీసెంట్గా మనం మార్జిన్స్ కూడా కొద్దిగా ఇంక్రీజ్ అయినట్టు మనకు కనిపించింది ఫైనాన్షియల్ స్టేట్మెంట్ ప్రకారంగా. అది కూడా కొద్దిగా సెపరేట్ డిస్కస్ చేసుకుందాము. సో ఎఫ్ఐఎస్ హోల్డింగ్ పరంగా చూస్తే ఆల్మోస్ట్ 50% వాళ్ళు కాన్ఫిడెన్స్ ఉన్నట్టే తెలుస్తుంది. ఎందుకంటే ఎఫ్డిఐ రూల్స్ ప్రకారంగా ఫారిన్ హోల్డింగ్స్ 50% ప్లస్ అయితే అది ఇన్వెంటరీ లీడ్ మోడల్ కింద అది చేంజ్ అవుతుంది. సో ఇప్పుడు ఎటర్నల్ అనేది మనకి ఎఫ్ఐఎస్ క్యాప్ పెట్టేసేసి ఐఓసిసి స్టేట్మెంట్ మెయింటైన్ చేస్తున్నారు. సో ఇప్పుడు మనకి థర్డ్ వర్టికల్ ప్రకారంగా ఇది హైపర్ స్పేస్ బిజినెస్, ఇది B2B బిజినెస్. ఇది మనకి ఈ 3 సెగ్మెంట్స్ బిజినెస్ టు కస్టమర్ ఇంటరాక్షన్. కానీ ఈ బిజినెస్లో మాత్రం కస్టమర్ ఇంటరాక్షన్ అనేది డైరెక్ట్గా బిజినెస్ టు బిజినెస్ మాత్రమే. ఇది ఇక్కడ ఎటువంటి కస్టమర్స్ అనేది మిడిల్లో ఉండరు. సో ఇక్కడ ఏంటంటే 60,000 ప్లస్ రెస్టారెంట్స్ అనేది రా మెటీరియల్స్ అనేది సప్లై చేస్తుంది ఇక్కడ. సో ఎబిటా మార్జిన్స్ అనేది కొద్దిగా బ్రేక్ ఈవెన్ అయ్యి ఇంప్రూవ్ అవ్వడానికి ఒక రీజన్ ఉంది. సో ఇక్కడ మనకి తెలియని ఏంటంటే B2B బిజినెస్లో ఎప్పటికీ కానీ మనకి మార్జిన్స్ అనేది కొద్దిగా బెటర్గానే ఉంటాయి B2C బిజినెస్ సెగ్మెంట్తో పోలిస్తే. సో ఇక్కడ మనకి ఒక హిడెన్ జెమ్ లాగా మనం కన్సిడర్ చేసుకోవచ్చు B2B సెగ్మెంట్. సో నెక్స్ట్ వర్టికల్ ప్రకారం చూస్తే డిస్ట్రిక్ట్ యాప్. సో ఇప్పుడు ఈ మధ్య మనకి డిస్ట్రిక్ట్ యాప్లో మనము మూవీ టికెట్స్ బుక్ చేసుకున్నాము. అండ్ మూవీ టికెట్స్తో పాటు ఈవెంట్స్ కూడా ఏమైనా ఉన్నాయంటే ఈవెంట్స్ మనకి డిస్ప్లే అయ్యేలాగా మనము మూవీస్లో పీవీఆర్ మాల్స్లో కానీ అట్లాంటి వాటిలో మనకి ఈవెంట్స్ అనేది బుక్ చేసుకోగలుగుతున్నాం. సో ఈ ఒక వర్టికల్ బిజినెస్. సో ఈ వర్టికల్ బిజినెస్లో మనకి మార్జిన్స్ అనేది కొద్దిగా ఎక్కువ యాంటిసిపేట్ చేసే అవకాశం ఉన్నాయి. సో ఇప్పుడు మూవీ టికెట్స్ కానీ డైనింగ్ రిజర్వేషన్స్ కానీ అండ్ లైఫ్ ఈవెంట్స్ కానీ సో ఇట్లాంటి వాటివన్నీ కొత్త ఇన్నోవేషన్స్ అనేది చేస్తుంది ఈ సెక్టార్లో. సో ఇప్పుడు ప్రెసెంట్ అయితే 3 బిలియన్ మెంబర్స్ ఆల్మోస్ట్ మనకి కొన్ని 2-3 ఇయర్స్ నుంచి మనకి ఈ డిస్ట్రిక్ట్ యాప్ వాడుతున్నట్టుగా తెలిసింది. సో మనకి నెక్స్ట్ 4-6 క్వార్టర్స్లో రాబోయే క్వార్టర్స్లో ఇక్కడ ఈ ఏరియా నుంచి కొద్దిగా గ్రోత్ అనేది యాంటిసిపేట్ చేసుకోవచ్చు అని చెప్పి చెప్తున్నారు. సో అనాలజీ ప్రకారంగా మనకి ఏంటంటే జొమాటో అనేది రెస్టారెంట్, బ్లింకెట్ అనేది సూపర్ మార్కెట్ అండ్ హైపర్ స్పేస్ అనేది ఫార్మ్ టు ఫోర్క్ సప్లయర్ లాగా మనం కన్సిడర్ చేసుకోవచ్చు. అండ్ డిస్ట్రిక్ట్ యాప్ అనేది ఎంటర్టైన్మెంట్ అనేది మనం చెప్పొచ్చు. సో కంప్లీట్గా మనకి చూస్తే కన్సంప్షన్ సెక్టార్లో అన్ని ఏరియాస్ కవర్ చేస్తుంది ఇక్కడ ఈ జొమాటో అనేది. సో ఇప్పుడు మనం ఫైనాన్షియల్స్ పరంగా చూస్తే ఫైనాన్షియల్స్ మనకి ఇయర్ ఆన్ ఇయర్ రెవెన్యూ ప్రకారంగా చూస్తే 202% గ్రోత్ కనిపిస్తుంది. అండ్ ఒక క్వార్టర్కి 16,000 crores అనేది రెవెన్యూ జనరేట్ చేస్తుంది. అండ్ ఫుడ్ డెలివరీ సెగ్మెంట్ నుంచి 5.4% మనకి ఎబిటా మార్జిన్స్ అయితే ఉన్నాయి. అండ్ ఎబిటా పరంగా చూస్తే 531 crores అనేది మనకి ఇక్కడ రన్ అవుతుంది. అండ్ దెర్ ఈజ్ నో జీరో డెప్ట్ ఇక్కడ ఈ ఏరియాలో మాత్రం. అండ్ సో ఇది బ్లింకిట్ ప్రకారంగా చూస్తే మోడల్ షిఫ్ట్ అయిపోయింది, కొత్త బిజినెస్ మోడల్ కాబట్టి. సో వీళ్ళు ఫ్యూచర్లో కానీ ప్రజెంట్ కానీ ఒక కమిషన్ అనేది యాడ్ చేసే అవకాశాలు ఉన్నాయి ఈ ఏరియాలో. సో మనకి ఏదైనా ఒక బ్లింకెట్లో ఫుల్ ఆర్డర్ వాల్యూ 100 రూపీస్ అని అనిపిస్తే మనకి బిజినెస్ మోడల్ ప్రకారంగా ఫ్యూచర్లో 110 రూపీస్ అట్లా అడిషనల్ ఛార్జ్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి ఈ ఏరియాలో. సో ఇక్కడ మనకి గ్రోత్ అనేది ఒక 30% గ్రోత్ లాగా కనిపిస్తుంది. సో మేనేజ్మెంట్ కాల్స్ గురించి మనం అండర్స్టాండ్ చేసుకోవాలి, వాళ్ళు ఏం చెప్తారు దీని గురించి. సో నెక్స్ట్ ఎబిటా మార్జిన్స్ ప్రకారంగా చూస్తే ఫుడ్ డెలివరీ బిజినెస్లో ఇది ఎవర్ గ్రీన్ బిజినెస్ అని చెప్పొచ్చు. ఎవ్రీడే మనం ఏదో ఒక ఫుడ్ ఆర్డర్స్ ఎక్కడో ఒక ఆర్డర్స్ అయితే చేసుకుంటుంటారు, ఈవెంట్స్ జరుగుతూ ఉంటాయి, పార్టీస్ జరుగుతూ ఉంటాయి. సో ఈ ఏరియాలో అనేది ఒక నీచ్ సెక్టార్ లాగా మనం కన్సిడర్ చేసుకోవచ్చు. ఎందుకంటే మేజర్గా అంటే ఇద్దరు ఉన్నారు, ఒకటి స్విగ్గీ, ఒకటి జొమాటో. సో వీళ్ళిద్దరి మీదనే కాన్సన్ట్రేషన్ అనేది అంతే ఉంటుంది. ప్రైజింగ్ పవర్ ఒకరు రీసెంట్గా నేను చెక్ చేసింది ఏంటంటే వీళ్ళు ప్లాట్ఫామ్ ఫీజ్ కింద జొమాటో వాళ్ళు 14 రూపీస్ పెట్టింటే అండ్ స్విగ్గీ వాళ్ళు 15 రూపీస్ పెట్టినారు, 1 రూపీ ఇంక్రీజ్ చేసినారు. సో ప్రైజింగ్ పవర్ అనేది వీళ్ళిద్దరి మధ్యనే ఉంటుంది. వీళ్ళిద్దరు డిసైడ్ అయిపోతే ఒకవేళ స్విగ్గీ 1 రూపీ రైస్ చేసినప్పుడు ఈ జొమాటో కూడా 1 రూపీ రైస్ చేస్తుంది. రీసెంట్గా మనకి గ్యాస్ ప్రాబ్లం వచ్చినప్పుడు అప్పుడు వాళ్ళు ఇంక్రీజ్ చేసినారు. సో ప్రైజింగ్ పవర్ అనేది వీళ్ళిద్దరికి మాత్రమే ఉంది ఇప్పుడు. అండ్ ప్రాఫిట్ పరంగా చూస్తే 102 crores అనేది మనకి ప్రాఫిట్ కనిపిస్తుంది. సో ఇక్కడ ఎందుకు ప్రాఫిట్స్ ఈ విధంగా కనిపిస్తుందంటే 16,000 crores మనకి క్వార్టర్ ఆన్ క్వార్టర్ గ్రోత్ రెవెన్యూ ఉంది. కానీ కానీ ప్రాఫిట్ పరంగా చూస్తే 100 crores 200 crores-లోనే ఉంది ప్రాఫిట్. ఎందుకంటే ఇది రీసెంట్గా బ్లింకిట్ స్టోర్స్ అనేది ఎక్స్పాండ్ చేస్తూ ఉన్నారు వాళ్ళు. సో ఇప్పుడు ప్రెసెంట్ అయితే ఒక క్వార్టర్కి వాళ్ళు 310 crores వరకు వాళ్ళు క్యాపెక్స్ అనేది వాళ్ళు పెడుతున్నారు. ప్లస్ డిస్ట్రిక్ట్ యాప్ రిలేటెడ్ ఇన్వెస్ట్మెంట్స్ చేస్తున్నారు. సో ఈ B2B సెగ్మెంట్లో కొద్దిగా కిచెన్ రిలేటెడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ యాడ్ చేసుకున్నారు. సో ఇన్వెస్ట్మెంట్ ప్రకారంగా ఏదైతే చేయాలో అన్ని చేస్తూ ఉన్నారు. ఈ అమౌంట్ అనేది వేస్ట్ ఎక్కడ అవ్వట్లేదు బేసిక్గా. అందుకు మనకి ఇక్కడ ఈ క్వార్టర్లో మనకి రెవెన్యూ ఎక్కువ ఉంది, కానీ ప్రాఫిట్స్ అనేది కొద్దిగా తక్కువ అన్నట్టు కనిపిస్తుంది. నెట్ ప్రాఫిట్ 102 crores.
సో ఇప్పుడు మన స్మార్ట్ మనీ ప్రకారంగా చూస్తేనా ఇది ప్రమోటర్స్, డిఐఎస్, ఎఫ్ఐఎస్ పరంగా చూస్తేనా ఈ కంపెనీలో ఒక ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే ప్రమోటర్స్ వాటా 0 ఉంది. దాని గురించి మనం లాస్ట్‌లో డిస్కస్ చేసుకుందాము. ఇది తర్వాత మనకి ఇక్కడ ఎఫ్ఐఎస్ హోల్డింగ్ 36% తీసుకున్నారు. అండ్ డిఐఎస్ పరంగా చూస్తే 32% ఉంది. అండ్ పబ్లిక్ వాటాలు చూస్తే 25% ఉంది. సో ఇక్కడ పీఈ పరంగా చూస్తేనా ఇది చాలా చాలా ఎక్కువ పీఈలో కనిపిస్తుంది. 900 పీఈలో కనిపిస్తుంది. అండ్ ప్రమోటర్స్ పరంగా చూస్తే 18% ఎఫ్ఐఎస్ హోల్డింగ్ అనేది రీసెంట్‌గా డిక్లైన్ చేసుకున్నారు. ఇది ఆల్మోస్ట్ 55% ఉండేది ఎఫ్ఐ హోల్డింగ్. స్లోగా వాళ్ళు తగ్గించుకుంటూ వచ్చినారు. ఇది పానిక్ సెల్లింగా లేకపోతే ఏంటా అని మనం ఫ్యూచర్‌లో మనం చెక్ చేసుకోవాలి. సో అది ఎందుకు మూవ్ అంత స్టేక్ అయితే తగ్గించినా మనం చెక్ చేసుకోవాలి ఫ్యూచర్‌లో. అండ్ బిజినెస్ పరంగా వీళ్ళు గ్రో అవుతూనే వెళ్తున్నారు. కొత్త కొత్త సెగ్మెంట్‌లో కొత్త కొత్త ఇన్నోవేషన్స్ అయితే చేస్తున్నారు. అండ్ ఎఫ్ఐఎస్ పరంగా లీవ్ చేయడానికి వాళ్ళు చాలా కారణాలు కూడా ఉండొచ్చు. సో ఇక్కడ పీఈ ప్రకారంగా మల్టిపుల్స్ చాలా ఎక్కువ హెవీలో రన్ అవుతుంది అని చెప్పి ఉద్దేశంతో కూడా వాళ్ళు ఎగ్జిట్ అయిపోయి ఉండొచ్చు. ఏదైనా గానీ అయ్యుండొచ్చు. మనకి క్లారిటీ లేదు ఈ విషయంలో. సో డిఐఎస్ పరంగా చూస్తేనా వీళ్ళు డిఐఎస్ వాళ్ళు ఇక్కడ వైట్ ఆపోజిట్‌లో నడుస్తుంది. ఎవ్రీ క్వార్టర్‌లో వీళ్ళు వీళ్ళు ఇంక్రీజ్ చేస్తూ వెళ్తున్నారు. ఇక్కడ ఇంకొకటి ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే పెద్ద పెద్ద సంస్థలైన ఎస్బీఐ గాని, ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ గాని, మోతిలాల్ ఓస్వాల్ గాని, హెచ్‌డీఎఫ్‌సీ గాని పెద్ద పెద్ద సంస్థలన్నీ దీంట్లో స్టేక్ అయితే ఇన్వెస్ట్‌మెంట్ చేసినారు. ఎఫ్ఐఎస్ అనేది ఫోర్స్‌గా ఎగ్జిట్ అయిపోతున్నా డిఐఎస్ మంచి కన్విక్షన్‌తో స్ట్రాంగ్‌గా యాడ్ చేస్తూ వెళ్తున్నారు. సో ఇక్కడ పార్టిసిపేషన్ ప్రకారం చూస్తేనా మన రిటైల్ ఇన్వెస్టర్స్ కూడా రీసెంట్‌గా మనకి కొద్దిగా స్టేక్ అయితే యాడ్ చేసుకున్నారు. అండ్ పీఈ ప్రకారంగా చూస్తేనే చాలా చాలా హై పీఈ లాగా కనిపిస్తుంది. ఇక్కడ ఎందుకు ఇట్లా కనిపిస్తుందంటే ఇందాక చెప్పినట్టు మనకి రెవెన్యూ అనేది 16,000 క్రోర్స్ జనరేట్ అవుతుంది. కానీ ప్రాఫిట్ మాత్రం 102 క్రోర్స్ వస్తుంది. సో ఈ ప్రాబ్లమ్ వల్ల మనకు అక్కడ ఇక్కడ మనకి పీఈ అనేది ఇట్లా అడ్జస్ట్ అయింది. 900 పీఈలో కనిపిస్తుంది. ఇది మనకు ప్రాబ్లమ్ అంటే ఇది ఫ్యూచర్ వాళ్ళు దాని ఎర్నింగ్స్ అనేది క్లియర్‌గా చూపించినారంటే ఏం ప్రాబ్లమ్ ఉండదు. వాళ్ళు ఏదైతే ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్స్ అంటున్నారో బ్లింకిట్ రిలేటెడ్‌గా గానీ, స్టోర్స్ రిలేటెడ్‌గా గానీ అది ప్రాపర్‌గా వాళ్ళు నీట్‌గా ఆన్ పేపర్‌లో క్లియర్‌గా చూపిస్తే ఏం ప్రాబ్లమ్ ఉండదు. సో ఇప్పుడు క్యాష్ ఫ్లోస్ ప్రకారంగా మనకి హైయెస్ట్ క్యాష్ ఫ్లోస్ మెయింటైన్ చేస్తున్నారు. అంటే క్లీన్ చీట్ ఉంది ఇక్కడ అంతా. అండ్ డెప్ట్ పరంగా చూస్తే 0 డెప్ట్ ఉంది. అండ్ ఫైనాన్షియల్ పరంగా మనం కొద్దిగా పాజిటివ్‌గానే ఉందని చెప్పుకోవచ్చు. ఓన్లీ ఫర్ ద పీఈ మనకి ఇక్కడ మనం చెక్ చేసుకోవాల్సింది ఇక్కడ. అండ్ ఎఫ్ఐఎస్ ఎందుకు స్టేక్ అనేది డైల్యూట్ చేసినారనేది మనం చెక్ చేసుకోవాలి. సో ఇప్పుడు టైలెంట్స్ ప్రకారంగా చూస్తే మనకి ఇండియాలో ఫుడ్ డెలివరీ బిజినెస్ అనేది 1.8 లాక్స్ క్రోర్ అనేది మనకి రీచ్ అవుతుంది అని చెప్పి మనకి ప్రిడిక్షన్స్ ఉన్నాయి. సో దాంట్లో జొమాటో అనేది టాప్ నెంబర్ 1లో ఉంటుంది. ప్రెజెంట్ ఇప్పుడు మనకు ఉండే షేర్ ప్రకారంగా 55% అనేది స్టేక్ ఉంది వాళ్ళది. ప్లస్ అడ్వాంటేజ్ అనేది కొద్దిగా స్ట్రక్చరల్‌గా మనకి ఇంప్రూవ్ అయ్యేలాగా కనిపిస్తుంది. సో కన్సంప్షన్ సెక్టర్ అనేది ఫ్యూచర్‌లో మనకి ఇండియాలో పెరుగుతుందని చాలా హోప్స్ అయితే నడుస్తున్నాయి కాబట్టి ఇది మార్కెట్ డామినేటర్ కాబట్టి సో వీళ్ళకి మార్జిన్ పవర్ అయితే ఎక్కువ ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. అండ్ క్విక్ కామర్స్ సెక్టర్ నుంచి 60-70% వస్తుంది. అండ్ ఇయర్ ఆన్ ఇయర్ గ్రోత్ ప్రకారంగా చూస్తే బ్లింకిట్ అనేది డామినేటింగ్‌గా కనిపిస్తుంది. అండ్ 45-50% మార్కెట్ షేర్ ఇక్కడ నడుస్తుంది బ్లింకిట్ సెక్టార్‌లో. అండ్ ఇంకొకటి పాజిటివ్ 0 డెప్ట్ అండ్ క్యాష్ ఫ్లోస్ ఆల్వేస్ పాజిటివ్‌గానే ఉన్నాయి. అంటే స్పెండింగ్ అనేది చాలా ఫ్యూచర్‌లో ఇన్నోవేషన్స్ చేయడానికి కానీ, స్పెండింగ్ కానీ అన్నీ బాగా చేసుకోవచ్చు అండ్ ఈ కంపెనీలో. అండ్ డిస్ట్రిక్ట్ యాప్ ప్రకారంగా చూస్తే 3 బిలియన్ పొటెన్షియల్ ఉంది ఫ్యూచర్‌లో. ఇది ఒక నీచ్ సెక్టార్. కొత్త కొత్త ఇన్నోవేషన్స్ ఐడియాస్ అంటే ఈవెంట్స్ చేయడం. ఇంతకుముందు మనకి మూవీస్‌లో కానీ, పీవీఆర్ మాల్స్‌లో కానీ ఈవెంట్స్ అనేవి మనం చూస్తున్నాం. హ్యాపీ బర్త్‌డే కానీ, హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ కానీ ఇప్పుడు చూడగలుగుతున్నాం. ఎందుకు ఇది ఒక పెద్ద కొత్త ఇన్నోవేషన్ లాగా నడుస్తుంది. సో ఈ ఏరియాస్‌లో మార్జిన్స్ అనేవి కొద్దిగా ఎక్కువ ఉంటాయి. సో వీళ్ళు ఇంకొకటి ఏంటంటే ఈ జొమాటో అనేది కొత్త కొత్త ఇన్నోవేషన్స్ చేస్తుంది. వేరే కంపెనీస్‌తో పోలిస్తే ఈ జొమాటోలో జరిగిన ఇన్నోవేషన్స్ ఏ కంపెనీలో కూడా మనం రీసెంట్‌గా అబ్జర్వ్ చేయలేదు. అట్లాంటి ఇన్నోవేషన్స్ జరుగుతున్నాయి ఈ కంపెనీలో. అండ్ ఈ బిజినెస్ టు కస్టమర్ పాయింట్ ఆఫ్ వ్యూ. సో ఇప్పుడు క్రాస్ యాప్ లాగా నడుస్తుంది. ఇప్పుడు యూజర్స్ అనేది ఒక సింగిల్ యాప్‌లోనే జొమాటో ఫుడ్ ఆర్డర్ చేసుకోవచ్చు. బ్లింకిట్‌లో మన గ్రాసరీస్ ఆర్డర్ చేసుకోవచ్చు. డిస్ట్రిక్ట్ యాప్ మూవీ బుక్ చేసుకోవచ్చు. అండ్ ఏదైనా మనకి లైఫ్ టైమ్ ఈవెంట్స్ కావాలంటే అది మనం ప్రమోట్ చేసుకోవచ్చు మనకి పీవీఆర్ మాల్స్‌లో. అండ్ రిస్క్ పరంగా చూస్తే జొమాటో గానీ, జెప్టో గానీ ఇది ఈ ఏరియాలో మనకి $350 మిలియన్ అనేది అగ్రెసివ్‌గా ఎక్స్పాండ్ అవుతుంది. కానీ ఇక్కడ క్విక్ కామర్స్ సెగ్మెంట్‌లో చాలా కాంపిటీటర్స్ వస్తున్నారు. అమెజాన్ వచ్చింది రీసెంట్‌గా. నెక్స్ట్ ఫ్లిప్‌కార్ట్ మినిట్స్ వచ్చింది. సో ఎప్పుడైతే అట్లాంటి కాంపిటీటర్స్ అనేది రైజ్ అవుతా ఉంటారో అప్పుడు మార్జిన్ పవర్ అనేది తగ్గిపోతుంది. సో సీఈఓ పరంగా చూస్తే దీపేంద్ర గోయల్ గారు రీసెంట్‌గా కొద్దిగా వెళ్ళిపోయినారు February 1, 2026లో. సో ఇది ఇండివిజువల్ సీఈఓ ఒక్క వర్టికల్ అయినా మొత్తం అన్ని వర్టికల్‌కే అనేది మనకి ప్రాబ్లమా అనేది మనం ఫ్యూచర్‌లో తెలుసుకోవాలి. ఈసారి వచ్చే కాల్ ప్రకారంగా చూస్తే. అండ్ వాల్యుయేషన్స్ ప్రకారంగా చూస్తే వాల్యుయేషన్స్ కొద్దిగా టైట్ వాల్యుయేషన్స్‌లోనే నడుస్తున్నాయి. ఎఫ్ఐఎస్ పరంగా చూస్తే ఎందుకు సేల్ చేసినారనేది ఒక ప్రాబ్లమ్. అండ్ యూఎస్ టారిఫ్స్ ప్రకారంగా ఏదైనా అన్సర్టెనిటీ ఉందా అని చెప్పి మనం చెక్ చేసుకోవాలి. అది ఈసారి మనకి కాల్‌లో ఎవరో ఒకరు అడగవచ్చు ఈ క్వెషన్ అయితే.
సో ఇప్పుడు నెక్స్ట్ మనకి రాబోయే 3 to 4 ఇయర్స్ లాంగ్ టర్మ్‌లో గాని, షార్ట్ టర్మ్‌లో గాని ఎలా ఉండబోతుందో అని చెప్పి దాని గురించి ఇప్పుడు డిస్కస్ చేసుకుందాము. సో ఫస్ట్ ట్రిగ్గర్ పాయింట్ అనేది బ్లింకెట్ అనేది 10,000 క్రోర్స్ గవర్నమెంట్ నుంచి గవర్నమెంట్ నుంచి గవర్నమెంట్ నుంచి వస్తుంది. గవర్నెన్స్ చేసుకుంటుంది ఎవ్రీ క్వార్టర్. ఇది ఒక సింగిల్ మోస్ట్ ఇంపార్టెంట్ మైల్‌స్టోన్ అని చెప్పి చెప్పుకోవచ్చు. సో Q3 FY26లో బ్లింకెట్‌లో దాదాపు ఆల్మోస్ట్ 7,500 నుంచి 8,000 వరకు మనకి రేంజ్ ఎస్టిమేట్ చేసుకున్నారు. కానీ 10,000 క్రాస్ అయిపోయింది. 10,000 క్రోర్స్ క్రాస్ అయిపోయింది. ఇది అనలిస్ట్ ప్రకారంగా ఒక అప్‌గ్రేడ్ వేవ్ అని చెప్పి చెప్పుకోవచ్చు అని చెప్పి చెప్తున్నారు. ప్రతి ఒక్క అనలిస్ట్ ఇక్కడ టార్గెట్స్ కూడా పెంచుతున్నారు. అది కూడా కొద్దిసేపులో డిస్కస్ చేసుకుందాము. అండ్ నెక్స్ట్ హైపర్ ప్యూర్ ప్రకారంగా చూస్తే ఇక్కడ ఆల్మోస్ట్ 60,000 రెస్టారెంట్స్ అనేది సర్వ్ చేస్తున్నారు B2B బిజినెస్ సప్లయర్ లాగా. సో ఇప్పుడు ఇక్కడ ఈ ఏరియాలో చూస్తే కంప్లీట్‌గా అన్‌ఎక్స్‌పెక్టెడ్ ఎర్నింగ్స్ అనేది మనకి వచ్చే సర్ప్రైజెస్ చాలా నడుస్తున్నాయి. సో ఇంతవరకు ఈ ఏరియా నుంచి మనకి మార్కెట్ అబ్జర్వ్ చేసి మనకి ఇంకా స్టాక్ ప్రైస్ అయితే మూవ్‌మెంట్ చేయలేదు. సో ఫ్యూచర్‌లో ఈ ఏరియా నుంచి సడన్ సర్ప్రైజ్ వస్తే మార్కెట్ అయితే ఈ సెగ్మెంట్ నుంచి గ్రోత్ చూస్తే సడన్‌గా స్టాక్ ప్రైస్ మూవ్‌మెంట్ మనం అబ్జర్వ్ చేయొచ్చు. అండ్ థర్డ్ పాయింట్ ఏంటంటే సో డిస్ట్రిక్ట్ ప్రాఫిటబిలిటీ పాత్ ప్రకారం చూసినా 3 బిలియన్ మంది ఉన్నారు. సో ఈవెంట్ ఈ ప్రెజెంట్ అయితే కస్టమర్స్ లాగా. సో టికెట్స్ బుక్ చేసుకున్నారు, డైనింగ్ రిజర్వేషన్ చేసుకున్నారు, తర్వాత లైఫ్ ఈవెంట్స్ పోస్ట్ చేస్తున్నారు. సో ఇవన్నీ ఒక మార్జిన్ బిజినెస్ లాగా కనిపిస్తుంది ఫ్యూచర్లో. నెక్స్ట్ ఫుడ్ ఎబిటా ప్రకారం చూస్తే 6% మనకి కరెంట్లీ 5.5% ఉంది. 6% పెరగవచ్చు అనేది ఇప్పుడు ఈ నెక్స్ట్ జరిగే అవకాశాలు ఉన్నాయని చెప్పి కనిపిస్తుంది. అండ్ బుల్కే సినారీ ప్రకారంగా చూస్తే బ్లింకెట్ నుంచి 10,000 క్రోర్స్ అనేది క్వార్టర్లీ మైల్ స్టోన్ అనేది అట్లనే కంటిన్యూ అవుతే బాగుంటుంది. అండ్ ఫుడ్ ఎబిటా బిజినెస్ ప్రకారంగా చూస్తే మార్జిన్స్ 6% ఇంప్రూవ్ అవుతాయని చెప్పి సీఈఓనే స్వయంగా చెప్తున్నారు. దాని గురించి ఇప్పుడు కాన్ కాల్ డిస్క్రిప్షన్ చూపిస్తాను. నెక్స్ట్ డిస్ట్రిక్ట్ పరంగా చూస్తే ఏదైనా యూనిట్ ఎకనామిక్స్ ఏమైనా జరుగుతున్నాయా, అండ్ హైపర్ స్పేస్ ప్రకారంగా ఏదైనా ఎబిటా అనేది మార్జిన్ ఇంప్రూవ్ అవుతుందా, ఈపీఎస్ సిఏజార్ ఏమైనా గ్రో అవుతుందా అని చెప్పి చెక్ చేసుకోవాలి. ఇవన్నీ కేసెస్ రన్ అయ్యి సక్సెస్ అయినా అంటే అప్పుడు మనం 300 to 380 అనేది మినిమం ఎక్స్పెక్ట్ చేసుకోవచ్చు. అండ్ బేర్ కేస్ సినారియో ప్రకారంగా చూస్తే ఏదైనా పెద్ద కాంపిటీషన్ రావడం కానీ, తర్వాత బ్లింకెట్ మార్జిన్స్ పడిపోవడం కానీ, అండ్ ఎఫ్ఐఎస్ ఇంకా కొద్దిగా స్టేక్ అయితే డైల్యూట్ చేయడం కానీ, ఇవన్నీ చేసినప్పుడు ఈ బేర్ కేస్ సినారియో 150 to 190 మనం యాంటిసిపేట్ చేసే అవకాశం ఉంది. సో లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్కి ఎవరికైతే ఇండియన్ కన్జంప్షన్ థీమ్ ప్రకారంగా మనకు స్ట్రాంగ్గా కాన్ఫిడెన్స్ ఉంది అని చెప్పి ఉండే వాళ్ళకి ఇక్కడ ఒక మంచి టైం ఉన్నప్పుడు చూసుకొనేసి ఇన్వెస్ట్ చేయడం, ఎస్ఐపి మోడ్లో ఇన్వెస్ట్ చేయడం అనేది బెటర్ ఈ కంపెనీలో. అండ్ చూడాలి ఈ నెక్స్ట్ క్వార్టర్లో మేనేజ్మెంట్ నుంచి గైడెన్స్ ఏమొస్తుంది, అండ్ వాళ్ళు ఏం ఫ్యూచర్ ఫైనాన్షియల్స్ పరంగా చూస్తే ఆల్మోస్ట్ 2,30,000 crores రన్ అయ్యే బిజినెస్ ఇది. అండ్ కరెంట్ ప్రైస్ చూస్తే 238 రూపీస్. అండ్ ఆల్ టైమ్ హై నుంచి 40% పడింది. ఇట్లాంటి క్వాలిటీ స్టాక్స్ ఒక మంచి వాల్యుయేషన్స్లో దొరుకుతాయని చెప్పి చెప్పుకోవచ్చు ప్రజెంట్ ఉండే మూమెంట్లో అయితే. సో ఒక అండ్ ఇక్కడ ఆల్మోస్ట్ సేల్స్ 1,900 రూపీస్ 1,900 crores చేసే బిజినెస్ ఇప్పుడు 16,000 crores బిజినెస్ చేస్తుంది. ఆల్మోస్ట్ 6 to 7 times మనం గ్రోత్ చూసినాం. అండ్ మన నెగిటివ్ నుంచి లాస్ మేకింగ్ బిజినెస్ నుంచి ప్రాఫిట్ మేకింగ్ బిజినెస్ లాగా మారిపోయింది. ఇప్పుడు ఎవ్రీ క్వార్టర్లో మనకి రిజల్ట్స్ అనేది పాజిటివ్గానే చూస్తున్నాం. ఇయర్ ఆన్ ఇయర్ కానీ క్వార్టర్ ఆన్ క్వార్టర్ కానీ ఇంక్రీజింగ్లోనే కనిపిస్తున్నాయి. అండ్ ప్రాఫిట్ గ్రోత్ ప్రకారం చూస్తే ఎవ్రీ క్వార్టర్లో కానీ మనకి పాజిటివ్గానే కనిపిస్తున్నాయి ప్రాఫిట్స్ అనేది. ఈపీఎస్ గ్రోత్ క్లీన్గా పెరుగుతూ వెళ్తుంది. అండ్ సేల్స్ పరంగా చూస్తే సేల్స్ ఇంప్రూవ్ చేసుకున్నారు. 450 crores జనరేట్ చేసే సేల్స్ ఇప్పుడు ఆల్మోస్ట్ 20,000 crores జనరేట్ చేస్తున్నారు. ఆల్మోస్ట్ 20 times 40 times మల్టిపుల్స్లో సేల్స్ పెరుగుతున్నాయి ఇక్కడ. అండ్ క్యాష్ ఫ్లోస్ పరంగా నెట్ ప్రాఫిట్ పరంగా ప్రాఫిట్స్ పెరుగుతూ ఉన్నాయి. అండ్ ఫిక్స్డ్ అసెట్స్ సైలెంట్గా ఫిక్స్డ్ అసెట్స్ అయితే వీళ్ళు పెంచుకుంటూ వెళ్తున్నారు. ఇది ఒక మేజర్ అడ్వాంటేజ్ అని చెప్పుకోవచ్చు. అండ్ స్థిరపడడానికి వాళ్ళు స్ట్రాంగ్గా సస్టైన్ అవ్వడానికి ఇదే మన మంచి ఫ్యాక్టర్గా కనిపిస్తుంది. అండ్ ఇన్వెస్ట్మెంట్స్ పెంచుకున్నారు. క్యాష్ ఫ్లోస్ ఆల్వేస్ పాజిటివ్గానే ఉన్నాయి ఇవి. ఈ డెప్టర్ డేస్ వాళ్ళు డెలివర్ చేసిన తర్వాత మ్యాక్స్ 12 daysలో అమౌంట్ వచ్చేలా కనిపిస్తుంది. ఇది ఒక మంచి గుడ్ పాయింట్ అని చెప్పి చెప్పుకోవచ్చు. అండ్ ఎఫ్ఐఎస్ పరంగా చూస్తే ఎఫ్ఐఎస్ స్టేక్ అయితే స్లోగా డైల్యూట్ చేస్తూ వెళ్తున్నారు. 54 నుంచి 36కి వచ్చింది. అది ఎందుకు చేసినారో మనకు ఫ్యూచర్లో మనకు తెలుస్తుంది. అండ్ డిఐఎస్ పరంగా స్లోగా వాటాలు అయితే పెంచుకున్నారు. అండ్ గవర్నమెంట్ కొద్దిగా స్టేక్ అయితే దీంట్లో ఉంది. అండ్ పబ్లిక్ పరంగా చూస్తే ఈ దీపేంద్ర గోయల్ గారు ఈయన సీఈఓ, ఈయన స్టేక్ ఏం డైల్యూట్ ఏం చేయలేదు కొద్దిగా. సో బిజినెస్ పరంగా అతను సెల్ చేసి మళ్ళీ పర్చేస్ చేయడం అయితే జరిగింది. సో ఇది ఏదైనా రీజన్ ఉండొచ్చు. సో నెక్స్ట్ ఈ కంపెనీ షేర్స్ ప్రకారంగా కంపెనీలో ఉండే ఎంప్లాయీస్ కొద్ది షేర్స్ అనేది ఇస్తున్నారు. సో అక్కడ 4% ఉంది ఇక్కడ. సో ఈ 4 బిజినెస్ నుంచి జొమాటోకి ఫుడ్ రెవెన్యూ అయితే జనరేట్ అవుతుంది. సో ఇక్కడ ఐసిఐసి సెక్యూరిటీస్ వాళ్ళు 360 రూపీస్ టార్గెట్ ప్రైస్ ఇచ్చినారు. అండ్ ఇక్కడ January 22 లాస్ట్ క్వార్టర్ రిజల్ట్స్ తర్వాత వీళ్ళు ఇంక్రీజ్ చేసినారు టార్గెట్ అయితే. ఇప్పుడు 360 రూపీస్. అండ్ అప్సైడ్ పొటెన్షియల్ 51% అని చెప్పి చెప్తున్నారు.
అండ్ నెక్స్ట్ మోతిలాల్ ఓస్వాల్ కొద్ది టార్గెట్ అయితే తగ్గించినారు, కానీ ప్లస్ సేమ్ 51% అప్సైడ్ పొటెన్షియల్ అని చెప్తున్నారు. అండ్ జోజిత్ బిఎన్పి పరిబాస్ వాళ్ళు అప్సైడ్ పొటెన్షియల్ ఉందన్నారు, 50% అప్సైడ్ యాంటిసిపేట్ చేస్తున్నారు. అండ్ యామ్కే వాళ్ళు, యాక్సిస్ డైరెక్ట్ వాళ్ళు, అండ్ మోతిలాల్ ఓస్వాల్ వాళ్ళు, ఇవన్నీ పెద్ద పెద్ద సంస్థలైన ప్రతి ఒక్కరు మంచి టార్గెట్నే ఇచ్చినారు. ఇంతకుముందు వాళ్ళు ఇచ్చిన టార్గెట్ కూడా మీట్ అయిపోయినాయి. సో ఇక్కడ కంపెనీ పరంగా వీళ్ళు చూస్తాం. కంపెనీ సీఈఓనే స్వయంగా వచ్చేసేసి మేము షార్ట్ టర్మ్‌లో కొద్దిగా వోలటాలిటీ ఉండే ఛాన్స్ ఉంది. కానీ లాంగ్ టర్మ్‌లో మాకు క్లియర్ రోడ్ మ్యాప్ ఉంది అండ్ క్లియర్ ఇన్నోవేషన్స్ ఉన్నాయి. సో, మేము ఫ్యూచర్‌లో 5-6% మినిమమ్ మేము మార్జిన్స్ ఇంప్రూవ్ మెయింటైన్ చేసుకుంటాము. అండ్ ఆల్రెడీ మేము కొన్ని సిటీస్‌లో ఆల్రెడీ మేము డీప్‌గా పెనిట్రేట్ అయిపోయేసినాము. మా బిజినెస్ మోడల్ కూడా ప్రాపర్‌గా వర్క్ అవుతుంది. అదే ఆ ప్రూఫే మాకు ఇప్పుడు 5-6% మనం యాంటిసిపేట్ చేస్తున్నాము. ఫ్యూచర్‌లో ఇది పెరిగే అవకాశాలు ఉన్నాయని కూడా చెప్పేసినారు వీళ్ళు. సో ఇక్కడ మనకి ఏం కనిపిస్తుందంటే ఫ్యూచర్‌లో వాళ్ళ బిజినెస్ మోడల్ ప్రకారంగా సస్టైనబిలిటీ ఎలా రన్ అవుతుంది, ప్రాఫిటబిలిటీ ప్రకారంగా కాన్ఫిడెన్స్‌గా ఉన్నారు అండ్ విజిబిలిటీ ప్రకారంగా వాళ్ళు స్ట్రాంగ్‌గానే కనిపిస్తున్నారు. అండ్ నెక్స్ట్ అండ్ ఫ్యూచర్ గ్రోత్ ప్రకారంగా చూస్తే అయినా మనకి ఇండస్ట్రీ గ్రోత్‌తో సంబంధం లేకుండా కన్జంప్షన్ థీమ్ ప్రకారంగా గ్రో అయ్యే కంపెనీ కాబట్టి ఇక్కడ. సో మనకి ఇక్కడ ఆల్మోస్ట్ మార్కెట్ షేర్ అనేది ప్రమోటర్స్ హోల్డ్ చేయట్లేదు ఇక్కడ. ఆల్మోస్ట్ 30% సీఏజీఆర్‌తో గ్రో అవుతాము FY 30 నాటికి అనేది వాళ్ళు ఒక స్ట్రాంగ్ స్టేట్మెంట్ అయితే ఇచ్చినారు. సో ఇది ఒక మంచి స్టేట్మెంట్ లాగా కన్సిడర్ చేసుకోవచ్చు. ఈవెన్ ఇప్పుడు మార్కెట్ ఫాల్ అవుతున్నా, స్లో డౌన్ ఉన్నా కూడా వీళ్ళ టీమ్‌కి ఏం ప్రాబ్లమ్ ఉండదు అని చెప్పి వీళ్ళు స్ట్రాంగ్‌గా కాన్ఫిడెన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ నెక్స్ట్ వీళ్ళు గ్రోత్ ఎక్స్పాన్షన్ ప్రకారం చూస్తేనే జియోగ్రాఫికల్‌గా ఎక్స్పాండ్ అవుతున్నారు. అండ్ అసెట్ లైక్ మోడల్ కాబట్టి ఫ్యూచర్‌లో మార్జిన్స్ పెరిగే అవకాశం ఉన్నాయి. అండ్ కస్టమర్స్ ప్రకారంగా కస్టమర్స్ డిఫరెంట్ డిఫరెంట్ ఇన్నోవేషన్స్‌తో వస్తున్నారు. కొత్త కొత్త ఇన్నోవేషన్స్‌లో రీసెంట్‌గా చూసినట్టు ఈవెంట్స్ పబ్లిష్ చేయడం గాని ఇట్లాంటివి. సో ఇదొక సెగ్మెంట్. నెక్స్ట్ యాహ్! ఇదొక సెగ్మెంట్. ఈ సెగ్మెంట్ నుంచి వాళ్ళు ఫ్యూచర్‌లో ఇంకా మనకు రెవెన్యూ వచ్చే అవకాశాలు ఉన్నాయని చెప్పి చెప్తున్నారు. సో, ఓవరాల్‌గా చూస్తే గనక బిజినెస్ మోడల్ క్లియర్‌గా ఉంది. అండ్ ఫ్యూచర్ వాళ్ళ ప్లాన్స్ క్లియర్‌గా ఉన్నాయి. అండ్ వాళ్ళ డెలివరీ ప్రకారంగా క్లియర్‌గా ఉంది. సో, కమింగ్ క్వార్టర్‌లో మన కాన్ కాల్‌లో వాళ్ళు ఏం డిస్కస్ చేస్తారు అనే దాని గురించి మనం డిస్కస్ చేసుకోవాలి. సో, ఇప్పుడు మనకి ఇన్వెస్టర్స్ మనం ఇప్పుడు ట్రాక్ చేయాల్సింది బ్లింకిట్ అనేది 10,000 క్రోర్స్ అనేది మైల్‌స్టోన్ అది కంటిన్యూ చేయగలుగుతుందా? అండ్ డిస్ట్రిక్ట్ యాప్‌లో 3,000 బిలియన్స్ లాస్ట్ నవంబర్‌లో ఉన్నదని చెప్పి చెప్తున్నారు. అది ఎంత మాత్రం పెరిగిందని ట్రాక్ చేయాలి. అండ్ జీరో డెబ్ట్ అనేది సేమ్ అది అడ్వాంటేజ్ కింద స్టార్ట్ అవుతుందా? మనం చూస్తున్నామా అనేది మనం అబ్జర్వ్ చేసుకోవాలి. ఇంతవరకు మనకి జీరో డెబ్ట్ అనేది ఎక్కడ మనకి కనపడలేదు స్ట్రాటజిక్‌గా అయితే. అండ్ కస్టమర్స్ పెరిగినారా? అండ్ బిజినెస్ మోడల్ ప్రకారంగా ఏదైనా గ్రోత్ కనిపిస్తుందా అనేది మనం అబ్జర్వ్ చేసుకోవాలి ఇక్కడ కమింగ్ క్వార్టర్స్‌లో. అంతేనండి ఈ వీడియో గిన మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయండి. లైక్ చేసుకోండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. అండ్ థ్యాంక్ యూ. జై హింద్.